సౌండ్ చేరి వచ్చిన సహోదర సహోదరులు ప్రభునామ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. వాస్తవంగా ఈ సమయంలో శైలస్ అన్న చెప్పాలి. అన్నకు కొంత సమయం లేనందువల్ల మరి మీ ముందర నిలబడగలిగాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. మనము బైబిల్ తరగతిలో ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే రూతు గ్రంథంలోని 7 రకాలైన సంబంధాలు. 7 రకాలైన సంబంధాలను మనం ధ్యానం చేస్తున్నాం. గతంలో 4 సంబంధాలను ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపాడు. మొదటిది మనిషికి మానవుడికి దేవునితో ఉన్న సంబంధం. ఇది బాగా ఉంటే, దేవునితో ఉన్న సంబంధం బాగా ఉంటే వెనకున్న సంబంధాలన్నీ కూడా బాగుంటాయి. ఈ రూతు గ్రంథంలోనే నయోమి కుటుంబం ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కోల్పోయారో ఆ కుటుంబంలో పెద్ద నష్టం సంభవించినట్లుగా మనం చూస్తాం. యజమానుడైన ఎలీమెలెకు, అలానే మహలోను కుమారులైన మహలోను కిలియోను ఇద్దరు చనిపోవటం, ఆమె తన పెనిమిటి కుమారులు లేనిదాయను అనే మాట ఆమెను గురించి వింటాం. మరలా ఎప్పుడైతే బెత్లెహేముకు ప్రయాణమై దేవునితో సంబంధం కలిగి ఉండారో మరలా మోడుబారిన ఆ కుటుంబం మళ్ళా చిగురించడం ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. ఆ కుటుంబంలో మరి వారి సమీప బంధువైన బోయాజు రూతుని వివాహం చేసుకోవటం, వారికి ఒక కుమారుడు పుట్టడం, అక్కడి నుంచి మరలా ఆ వంశం వృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. రెండవ రకమైన సంబంధం మనం చూసినట్టయితే అత్తాకోడళ్ళ మధ్య సంబంధం. వారి మధ్య సంబంధం బలంగా ఉండటానికి కారణం ఏంటంటే ఒకరంటే ఒకరికి శ్రద్ధ, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండటాన్ని బట్టి ఒకరినొకరు మరి వారి మాటలకు విలువ ఇవ్వటాన్ని బట్టి ఆ అత్త కోడళ్ళ సంబంధం కూడా బలంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తరువాత ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ అనగా యజమానుడు పనివారి మధ్య సంబంధం. బోయాజు మంచి యజమానుడు, పనివారిని శ్రద్ధగా చూసుకునే ఒక మంచి యజమానుడు. బైబిల్ గ్రంథంలో యజమానులైన వారికి తెలియజేయబడిన మాట ఏంటంటే, యజమానులారా, పరలోకమందు మీకు కూడా యజమానుడు ఉన్నాడు, కాబట్టి మీ పనివారి విషయంలో అన్యాయంగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించబడింది. పనివారు కూడా యజమానులు నిమిత్తం కాకుండా దేవుడు చూస్తున్నాడన్న శ్రద్ధ కలిగి ఏమీ దొంగిలించకుండా మరి అనవసరంగా వేతనం తీసుకోకుండా పని చేయాలి అనే మాటలు అక్కడ మనం కొన్ని రెఫరెన్స్ల ద్వారా చూసాం. తర్వాతది గమనించినట్టయితే బ్లడ్ రిలేషన్, రక్త సంబంధులు. ఈ బోయాజు వీరి కుటుంబానికి సమీప బంధువు. రక్త సంబంధుల మధ్య ఉండే సంబంధాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్త సంబంధులను మనం ఎప్పుడు కూడా దూరపరుచుకోకూడదు. వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, వారి అవసరాల అక్కర్లో వారికి సహాయం చేయాలి అని కొన్ని రెఫరెన్స్ల ద్వారా చూసుకోవడం జరిగింది. 4 సంబంధాలు మనం ధ్యానం చేసాం. ఇందులోనే మరొక సంబంధం, మొత్తం 7 సంబంధాలు ఉన్నాయి. మరొకటి నాయనమ్మ మనవడు
మధ్య సంబంధము, ఇంకోటి ఇరుగు పొరుగు వారితో ఉన్న సంబంధం, చివరిది భార్యాభర్తల సంబంధం. ఈరోజు మనము మరి వృద్ధులు అలానే మనమ సంతానం వారి మధ్య ఉన్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నట్టయితే, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించిన గనుక, యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిటనుంచుకొని వానికి దాదిగా ఉండెను అనే మాట చూస్తున్నాం. వానికి దాదిగా ఉండెను. 17వ వచనం కూడా చదువుకుంటే, ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి అనే మాట ఇక్కడ రాయబడింది. ప్రియులారా, మరి ఇక్కడ గమనించినట్టయితే బోయాజు రూతుని వివాహం చేసుకోవటం, దేవుడు వారికి గర్భఫలాన్ని అనుగ్రహించటం, ఒక కుమారుడు పుట్టడం, కుమారుడు పుట్టగా బంధువులు ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారంటే, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక అంటున్నారు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. నయోమికి మనవడు పుట్టాడు. ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారంటే, నీ ముసలితనంలో ఇతడు నిన్ను ఓదార్చి నీకు పోషకుడు అవుతాడు అనే మాటలు వారు అన్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే వాస్తవంగా భూమి మీద మనమ సంతానం అనేది ఒక ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. అయితే వారిని దైవికంగా పెంచినప్పుడు అది గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంగా మారుతుంది. బైబిల్ గ్రంథంలో మనమ సంతానాన్ని గురించి అక్కడక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 128వ కీర్తనలో ఒక ఆశీర్వదించబడిన కుటుంబం కనపడుతుంది మనకు. 128వ కీర్తనలో ఆశీర్వదించబడిన కుటుంబం ఒకటి కనపడుతుంది. ఇక్కడ ఒకటి చదువుతాను, చివరి మాట మనకు కావాల్సింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు. నీ పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. నీ పిల్లలను నీవు చూసేదవు అంటే మనమ సంతానం గురించి ఇక్కడ రాయబడింది. ప్రారంభంలోనే భక్తిగల కుటుంబం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలనగా ఆయన వాక్యానుసారంగా జీవించే కుటుంబం ఇలాగా ఉంటుంది.
అని చెప్పబడింది. నీ పిల్లల పిల్లల్ని నీవు చూసేదువు అన్నాడు. సామెతల గ్రంథంలో ఇంకోసాట 17వ అధ్యాయం 6వ వచనంలో, సామెతలు 17:6లో ఒక మాట రాయబడింది. సామెతలు 17:6, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము అని. కుమారులంట అనగా మనము సంతానమంట వృద్ధులకు కిరీటం అన్నాడు. వృద్ధులకు కిరీటం, మనము సంతానం, వృద్ధులకు కిరీటము అనే మాట చూస్తుంది. కాబట్టి ప్రియులారా, గమనించినట్టయితే మనమ సంతానాన్ని మనము భక్తిగా పెంచాలంటే ముందు మన పిల్లలకు భయభక్తులు నేర్పిన వాళ్ళమైతే మనమ సంతానం కూడా భక్తిలోకి రాగలుగుతారు. ఆనాడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అనే మాట చూస్తున్నాం. కుమారులకు అన్నాడు ముందు, ఆ తర్వాత కుమారుల కంటే మనము సంతానానికి అన్నాడు. బైబిల్ గ్రంథంలో బాగా భక్తిగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పిల్లలను భక్తిలో పెంచలేకపోయారు. భక్తిలో పెంచలేకపోయిన వారు ఉన్నారు. ఒక మాట చూద్దాం, చూడండి. దావీదు గురించి ఒక మాట ఉంది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎన్నడను విచారించి అతను నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు ఎవరంటే అదోనియా. 5వ వచనంలో అదోనియా గురించి రాయబడింది. ప్రియులారా, గమనించినట్టయితే దావీదు ఎప్పుడు కూడా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు, ఎందుకు ఇటువంటి నొప్పి కలగజేస్తున్నావు అని అడగలేదంట. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, అతడు బహు సౌందర్యం గలవాడు అనే మాట చూస్తుంది. దావీదు కుమారుల్లో మరి నలుగురు చనిపోయారు. దావీదు మంచి భక్తి కలిగిన వాడే, కానీ పిల్లలను పెంచుటలో నిర్లక్ష్యం చేశాడు, గారాబం చేశాడని చెప్పుకోవచ్చు. ఈ అదోనియా తండ్రి సింహాసనాన్ని ఆక్రమించాలని చూసినవాడు. అంత మాత్రమే కాదు, అబ్షాలోము తండ్రినే చంపాలని చూసినవాడు. కాబట్టి కుమారుల విషయంలో సరిగా అతడు పెంచలేదు. అందువల్లనే దావీదు కుమారుల వల్ల శ్రమలు ఎదుర్కొన్నాడు అని మనం చదువుకోవచ్చు లేఖనాల ద్వారా. ఇంకొక మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం గమనించినట్టయితే, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట, ఏలీ కుటుంబాన్ని గురించి చెప్పబడిన మాట. ఏలీ కుటుంబాన్ని గురించి
దేవుడు ఏం చెప్పాడంటే, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఈ దుర్మార్గపు కార్యాలని తెలిసినా కూడా తండ్రి వారిని అడ్డగించలేదు. కారణాన్ని బట్టి వారు హతులైపోయారు. హోప్ని ఫినెహాసు. ఆ కుటుంబానికి నిత్యమైన శిక్ష వచ్చింది. ఏలీ తర్వాత ఏలీ కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు యాజకులుగా ఉండాల్సిన పరిస్థితి. కానీ వారు దుర్మార్గపు కార్యాలు చేస్తూ ఉన్న ఏలీ అడ్డగించల. అందువలన ఆ కుటుంబం నిత్యమైన శిక్షకు పాత్రులైనట్టుగా మనం గమనిస్తాం. హోప్ని ఫినెహాసులు యుద్ధంలో చనిపోయారు. మందసం పట్టబడినప్పుడు ఆ సంగతి ఏలీకి వినపడి అతడు స్థూలకాయుడు కాబట్టి మెడ వెనక్కి ఎరగబడి చనిపోయాడు. అలాగా ఆ కుటుంబం పతనమైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి కుమారులను సరిగా పెంచని కుటుంబాల్లో నష్టం. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా అలాగ ఉండొచ్చు. అయితే ఒక అవకాశం ఏంటంటే, మన కుమారులకు మనం నేర్పే సమయంలో ఒకవేళ మనం ఆత్మీయంగా లేమేమో, కానీ మనం సంతానాన్ని పెంచే అవకాశం రావచ్చు. అప్పుడైనా జాగ్రత్తగా మనం సంతానాన్ని మనం పెంచినట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చక్కగా మనమ సంతానం, కుమారుల దగ్గర నుండి మనమ సంతానం వరకు తరతరాలు కూడా భక్తి కలిగి భక్తిని కాపాడుకున్న కుటుంబాలు కనపడతాయి. అబ్రహాము గురించి ఒక మాట చెప్పబడింది. ఆదికాండము 18వ అధ్యాయము 17 నుంచి గమనించినట్టయితే, లేదంటే 17 నుంచి చూద్దాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని దేవుడిచ్చిన సాక్ష్యం. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు, సంతానమే కలగలేదు. కానీ అబ్రహాం గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అని. యెహోవా మార్గం అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం. నీతి న్యాయములు భక్తి కలిగి తన పిల్లలు తన ఇంటి వారు అందరూ భక్తి కలిగి భక్తిని నేర్పుతాడంట అబ్రహాం. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు అబ్రహాం గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగనే హలో అలాగే అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు, వీరు అబ్రహాము ద్వారా చెప్పబడిన మాటలు గైకొని వారు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిన వారుగా కనపడతారు. కొన్ని లేఖనాలు మనం చూసినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం గమనించినట్టయితే,
హెబ్రీ 11:9 అక్కడ రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులని ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను అనే మాట ఇక్కడ రాయబడింది. ప్రియులారా, అబ్రహాము గొప్ప ధనవంతుడే, కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పరలోక పట్టణమే శాశ్వతమని ఎంచుకున్నాడు. అందుకని వాగ్దత్త దేశంలో పరవాసిగా నివసిస్తూ గుడారంలో ఉన్నాడు. అతడు గుడారంలో నివసించు అనే మాట ఉంది. అట్లాగైతే అబ్రహాం ఒక్కడే కాదు, అబ్రహాం తర్వాత ఇస్సాకు కూడా గుడారంలో నివసించాడు. అట్లానే ఆ తర్వాత యాకోబు కూడా గుడారంలో నివసించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండంలో 2 మాటలు గమనించినట్టయితే, ఇస్సాకుని గురించి ఒక మాట మనం చదువుకున్నట్టయితే 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. గుడారము అనే మాట ఇక్కడ ఉన్నది. గుడారం అనే మాట కనపడుతుంది. ఆ తర్వాత ఇదే 25వ అధ్యాయము 27వ వచనంలో, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు ఏటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను అనే మాట. అబ్రహాము గుడారంలో నివసిస్తే ఇస్సాకు కూడా గుడారంలో నివసించాడు. ఆ తర్వాత యాకోబు కూడా గుడారంలో నివసించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసమును వారు అనుసరించారు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు సంతానానికి ఆ యొక్క విశ్వాసం మరి అబ్రహాము భక్తి జీవితాన్ని బట్టి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 48వ అధ్యాయం 20వ వచనంలో, ఆదికాండం 48వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్టయితే ఒక మాట రాయబడింది. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిం వలన మనష్షే వలన దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించేదను అనెను. అలాగా అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను అనే మాట చూస్తాం. ఇక్కడ ఏసేబు కుమారులను యాకోబు దీవించినట్టుగా, అనగా మనవ సంతానాన్ని దీవించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కూడా ఏసేబు మళ్ళా తన మనవలను దీవించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనంలో, ఏసేబు అతని తండ్రి కుటుంబ వారందరూ ఐగుప్తులో నివసించిరి. ఏసేబు 110 సంవత్సరములు బ్రతికెను. ఏసేబు ఎఫ్రాయిం యొక్క 3వ తరం వరకు పిల్లలను చూసెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి ఏసేబు ఒడిలో ఉంచబడిరి అనే మాట చూస్తాం. ఎఫ్రాయిం యొక్క 3వ తరం వరకు పిల్లలను చూసినట్టుగా, పిల్లలు అతని ఒడిలో పెరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇలాగా అబ్రహాం మొదలుకొని ఏసేబు కుమారుల దాకా మరి ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. మనమ సంతానం వారి ఒడిలో ఉంచబడినట్టుగా, మనమ సంతానాన్ని వారు దీవించినట్లుగా
వారు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. యోబుని గురించి కూడా ఒక మాట ఉంది. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం గమనించినట్టయితే 42వ అధ్యాయము 16వ వచనం, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృత్యు నొందెను అనే మాట చూస్తుంది. యోబు కాలము నొందిన వృద్ధుడై మృత్యు నొందెను. బైబిలుకు దేవునికి వాడుక భాష ఏంటంటే కుమారులైనా వస్తుంది. కాబట్టి మనమ సంతానం ఎవరైనా కానీ, కుమారులు కానీ కుమార్తెలు కానీ, అలాగా 4 తరాల వరకు యోబు చూశాడు అనే మాట గమనిస్తూ ఉన్నాం. కాబట్టి భక్తిగల కుటుంబం మనం గమనించినట్టయితే అబ్రహాము కుటుంబం, యోబు కుటుంబాలను మనం గమనించినట్టయితే పిల్లలను సరిగా పెంచారు. అక్కడ నుంచి వారు మనం సంతానం కూడా భక్తిగల సంతానంగా వారు చూస్తూ ఉన్నారు. ఆశీర్వదించబడిన కుటుంబాలుగా గమనిస్తాం. కొత్త నిబంధనలో కూడా తిమోతి గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3-5 వచనాలు, 1వ అధ్యాయము 2వ అధ్యాయము, ఒక నిమిషం, 1వ అధ్యాయము 3-5 చూసినట్టయితే మధ్యలో చూద్దాం. మధ్యలో, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలో నివసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గురించి రాయబడింది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను. తిమోతి అవ్వ మొట్టమొదట విశ్వాసం ఉంచింది. ఆమె విశ్వాసము అతని తల్లి అయిన యునేకికి వచ్చినది. ఆ తర్వాత తిమోతికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఇలాగా ఇక్కడ సంఘము కూడా, ఇక్కడ మన స్థానిక సంఘము కూడా నేను చూడలేదులే, నాకు తెలియదు. అచ్చమ్మ గారు, అశ్యాన్న వాళ్ళ అమ్మగారు, మొట్టమొదట ఆమె పరిచర్య, తర్వాత ఇలాగా వారి మనం సంతానం అయితేనేమి, వారి కుటుంబంలో వారు అయితేనేమి, ఇలాగా మరి పరిచర్యలో ఉండటానికి కారణం ఏంటంటే మొట్టమొదట ఆమె. అట్లానే తిమోతి కుటుంబం గమనించినట్టయితే మొట్టమొదట అవ్వ నమ్ముకున్నది, ఆ తర్వాత తల్లి నమ్ముకున్నది, ఆ తర్వాత తిమోతి నమ్ముకున్నాడు. గొప్ప దైవజనుడిగా ఎదిగాడు, మంచి పరిచర్య చేశాడు. పౌలు జతపనివాడుగా, ఒక దైవజనుడిగా పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో పౌలు చేత దైవజనుడా అని పిలువబడ్డాడు తిమోతి. పాత నిబంధనలో మోషే గురించి రాయబడితే ఆ మాట క్రొత్త నిబంధనలో తిమోతి గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్టయితే అలాగా తరం వెంబడి తరం భక్తిని కాపాడుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 71వ కీర్తన 17వ వచనంలో, 71వ కీర్తన 17వ వచనంలో గమనించినట్టయితే, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుతూనే వచ్చితిని. దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలము గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యము గూర్చి నేను తెలియజేయనట్లు తలనెరసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకము అంటున్నాడు. ఈ భక్తిని ఆశ ఏంటంటే, బాల్యము నుండి నువ్వు నాకు బోధిస్తున్నావు, నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలుపుతూనే వస్తున్నాను.
రాబో తరాలకి నీ బాహుబలాన్ని గూర్చి, పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయనట్లు తలనేసి ఉద్యుడురై ఉండు వరకు నన్ను విడవకము అంటున్నాడు. రాబో తరాలకు కూడా నిన్ను గురించి నేను చెప్పాలి. వచ్చు తరాలకు, పుట్టబో వారికి నీ గురించి నేను చెప్పాలి. అలాగా తలనేసి ఉద్యుడనైన నన్ను విడవకము అని మరి భక్తుడు కోరుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, వరుస కుమారులు, తర్వాత మనవళ్ళు, ఇది వరుస. అయితే ఒక్కోసారి మధ్యలో మిస్ అవుతాం. కుమారులు భక్తి ఉండకపోవచ్చు, కానీ మనవ సంతానాన్ని పెంచే అవకాశం కొందరికి రావచ్చు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, పిల్లలకు చిన్ననాటి నుండే దేవుని గురించి భయభక్తులు వారికి నేర్పాలి. అలాగా నేర్పినట్లయితే ఖచ్చితంగా వారు, మనం గమనించినట్టయితే, మంచి స్థానంలో ఉంటారు. భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వదించబడిన పిల్లలు అవుతారు అనే మాటలు మనం చూస్తాం. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఆ మొట్టమొదటి మనవడు ఎవరనంటే ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 4:17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకని పేరు పెట్టెను అని. హనోకని పేరు పెట్టెను. హేబేలు చనిపోయాడు. కయ్యను మరి కుమారుని కన్నాడు. ఆ కుమారుడి పేరు ఏంటంటే హనోకు. ఈ హనోకు ఎవరికి మనవడు? ఆదాముకు మనవడు. మొట్టమొదటి మానవుడి యొక్క మనవడు. అయితే మరి ఒక ఊరు కట్టించాడు అతని పేరు మీద. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడు పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. కుమారుడు పేరు పెట్టాడు. అట్లాగైతే ఇతడు కయ్యూని సంతానం కానీ కయ్యూని శరీర సంబంధి. ఇతని అర్పణ దేవుని చేత తిరస్కరించబడింది. కాబట్టి అయితే ఆ ఊరికి మాత్రం హనోక్ అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత హేబేలు స్థానంలో దావీదుకు మరొక కుమారుడు పుట్టడం జరిగింది. అతని పేరు సేతు పుట్టడం జరిగింది. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూని చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించిననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను అనే మాట చూస్తాం. అక్కడ నుంచి 7వ తరంలో 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ హనోకు రెండో హనోకు. మొట్టమొదట కయ్యూనికి పుట్టిన వ్యక్తి ఏమో మొదటి హనోకు. అయితే సేతు సంతానంలో 7వ తరం వాడు హనోకు. అతని గురించి ఏమని రాయబడిందంటే 21వ వచనం, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను అనే మాట చూస్తుంది. కయ్యూను సంతానంలో కాకుండా సేతు సంతానంలో నుంచి భక్తి గల హనోకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ హనోకని ఇక్కడ పేరెందుకు పెట్టారంటే ఆనాడు పెట్టిన పేరును బట్టే. ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 49వ కీర్తన 11. 49వ కీర్తన 11
తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసముల తరతరములు ఉండుననియు వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు అనే మాట చూస్తుంది. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. కయ్యూను తన కుమారుడి పేరిట ఒక పట్టణాన్ని కట్టించాడు. కుమారుడి పేరు, ఆ పట్టణం పేరు హనోక్ అని చెప్పుకోవచ్చు. కుమారుడి పేరు మీద కట్టించాడు. ఆ పేరు మాసిపోకుండా ఉండాలని. ఆస్తులైతే ఒకవేళ ఇతరులకు ఇడిచి పెడతారేమో కానీ భూములు మాత్రం వారు తరతరాలు ఉండటానికి పేర్లు పెట్టుకుంటారు అనే మాట చూస్తుంది. ఆనాడు పెట్టిన పేరు సేతు సంతానంలో 7వ తరం వాడే వ్యక్తికి మరలా ఆ పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తాం. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు అనే మాట ఉంది. ఈ వ్యక్తి భక్తి గలవాడిగా కనపడుతున్నాడు. సేతు ఆశీర్వదించబడిన సంతానంగా కనపడుతుంది. కయీను సంతానం శపించబడిన సంతానంగా కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. హానోకు అయితే భక్తి కలిగిన వాడు. 2వ హానోకు దేవునితో నడిచాడు. అసలు దేవుడే తీసుకెళ్ళాడు అతని భక్తిని బట్టి. దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనకి అవకాశం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నంత వరకు మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు భయభక్తులు నేర్పాలి. దేవుని గురించి చెప్పాలి, వాక్యం నేర్పాలి. అలా నేర్పినప్పుడు వారు ఆశీర్వదించబడిన కుటుంబంగా వృద్ధి చెందుతారు అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అనగా నాయనమ్మ తాతలు వారు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలను దైవిక మార్గంలో పెంచాలి అనే మాటలు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. పెంచబడిన కుటుంబాలు వర్ధిల్లాయి. అలాగా పెంచని కుటుంబాలు మరి పతనమైపోయినట్లుగా మనం గమనిస్తాం. ఆ మనవడు గురించి ఒక మాట ఏమని రాయబడిందంటే ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మనవడు గురించి రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో గమనించినట్టయితే 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి అన్నాడు. మనం కానీ మనమ సంతానాన్ని చక్కగా పెంచినట్లయితే మన ప్రాణాన్ని ఓదార్చేవారుగా ఉంటారు. ముసలితనంలో వారిని చక్కగా పెంచినట్లయితే వారు మనకు పోషకులు అవుతారు అని ఇక్కడ రాయబడింది. పోషకులు అవుతారని రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనకి ఇవ్వబడిన బాధ్యత, మనకిచ్చిన పిల్లలను చక్కగా పెంచుకోవాలి. ఈనాడు కుమారులను కుమార్తెలను సరిగా పెంచక, దైవిక మార్గంలో పెంచక నిర్లక్ష్యం చేసి గారాభం చేసి కన్నీరు గార్చే బిడ్డలు, కన్నీరు గార్చేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క గారాభం చేయకుండా దైవికమైన మార్గంలో పెంచినట్టయితే ఇప్పుడు కన్నీరు గార్చవలసిన అవసరం ఉండదు. కానీ ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయనే మాటలు మరి చెప్తూ ఉన్నాను. సమయం లేనందువల్ల ఎక్కువగా మరి ప్రిపరేషన్ చేయలేకపోయాను. కొద్ది మాత్రమే, ఒక భాగం మాత్రమే ప్రిపరేషన్ చేశాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. శైలాస్ అన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాను.